నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రమేష్ సాఫీగా జరగాల్సిన సభలో కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ కొట్టుకుందా ఓవైపు రుణమాఫీ అలాగే బడ్జెట్ సమావేశాలు పైగా స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ వర్సిటీని ప్రారంభించింది కానీ ఇవేవి కూడా క్రెడిట్ తీసుకునే లోపే సెల్ఫ్ గోల్ కొట్టుకుందా అనే విధంగా కాంగ్రెస్ వర్గాల్లో ఒక టాక్ నడుస్తుంది ఓవైపు సాఫీగా సాగుతున్న బడ్జెట్ సమావేశాల్లో తమ గొప్పలు ప్రదర్శించుకుందామనుకున్న కాంగ్రెస్కు కౌంటర్ అటాక్ ఇస్తున్నాడు కేటీఆర్ ఏకదాటిగా గుక్క దిప్పుకోకనీయకుండా కాంగ్రెస్కి చెమటలు పట్టించే విధంగా బీఆర్ఎస్ తరపున కౌంటర్ అటాక్ ఇస్తూ వస్తున్నారు. అయితే ఈ క్రమంలో స్కిల్ వర్సిటీ ఏదైతే కాంగ్రెస్ తీసుకొచ్చిందో అలాగే రుణమాఫీ గురించి గొప్పలు చెప్పుకుందామనుకొని అసెంబ్లీలో అనుకుంది. కానీ అనూహ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటి నుంచి బీఆర్ఎస్ మహిళా ప్రజాప్రతినిధులను అవమానపరిచే విధంగా అనూహ్యంగా ఏదైతే మాటలు అన్నాడో అక్కల్ని నమ్ముకోవడం ఈ అక్కల్ని నమ్ముకోవడం వల్లే జూబ్లీ బస్టాండ్కే మన బ్రతుకు అన్నట్టు కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అంటే వ్యక్తిగతంగా అవి దూషణల కిందకు వచ్చాయి. చాలా బలంగా కూడా అసెంబ్లీలో ఆ మాటలు బీఆర్ఎస్ కార్యకర్తలు ఖండించారు. అయితే ఇదే కాకుండా ఒకవైపు బట్టి విక్రమార్క కూడా ఎక్కడైతే రేవంత్ రెడ్డి ఈ మాటలు అన్న కాసేపటికే దుద్దిల శ్రీధర్ బాబు వీటిని కొద్దిగా కవర్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఆ తర్వాత బట్టి విక్రమార్క కూడా సబితా ఇంద్రారెడ్డిని టార్గెట్ చేయడంతో ఒకేసారిగా బీఆర్ఎస్ వర్గాలు ఉధృతంగా ఉద్యమించాయి అసెంబ్లీలో. ఇదంతా మనకు తెలిసింది. అయితే ఈ నేపథ్యంలో ఈ క్రమంలోనే అసలు ఈ వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది? మంచిగా మన పథకాలు ఏవైతే ఉన్నాయో లేదైతే మన బడ్జెట్ సమావేశాలకు సంబంధించి లేదా స్కిల్ వర్సిటీకి సంబంధించి రుణమాఫీకి సంబంధించి మంచిగా ఒక లైన్ ఏర్పాటు చేసుకొని కాంగ్రెస్ ప్రతిష్టలు పెంచుకోవాల్సింది పోయి రేవంత్ రెడ్డి మాటలు పార్టీకి చేటు తెచ్చేస్తున్నాయా అనే టాక్ మాత్రం కాంగ్రెస్ కార్యకర్తల్లో మొదలైంది. అయితే బుధవారం జరిగిన ఈ అంశం నిన్న గురువారము పెద్ద ఎత్తున బీఆర్ఎస్ వర్గాలు కావచ్చు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. అయితే మొత్తం ఒక మంచి టాపిక్ని డైవర్ట్ చేసేసారు కదా అంటూ పార్టీ హైకమాండ్ కూడా రేవంత్ రెడ్డి మీద కొద్దిగా కోపంతో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఒక అవకాశాన్ని మీరు చేజార్చుకున్నారు, ఒక మంచి అవకాశాన్ని ప్రజల్లోకి బలంగా వెళ్ళాల్సిన ఒక అవకాశాన్ని మీరు చేజార్చుకున్నారు అనే ఒక అసంతృప్తిని వెలగక్కిందనే విషయం ఒక తాజా సమాచారం అయితే మనకుంది. అలాగే క్యాబినెట్ సమావేశం పెట్టి కొత్త రేషన్ కార్డులు ఈ ప్రకటన కావచ్చు అలాగే ఎల్ఆర్ఎస్ స్కీమ్ కావచ్చు ఇటువంటి అంశాలు కూడా ఏవి కూడా ప్రజాదరణ పొందలేవు. ఒకటే ఉంది, రాష్ట్రం అంతా కూడా మహిళల్ని కించపరిచింది మీ పార్టీ అనే అపవాదం అయితే మూటగట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. అయితే దీన్ని కొంతమంది కాంగ్రెస్ పార్టీలోని కార్యకర్తలు కావచ్చు ఎవరైనా కావచ్చు ఎలా చూస్తున్నారంటే అసలు రేవంత్ రెడ్డి అనేది ఉండేది కాదు. ఈ మాటలు ఎందుకు? ఇవి ప్రజల కోసం మనం పనిచేస్తున్నప్పుడు ఆ విషయాన్ని తీసుకుపోవాలి కానీ పరస్పర దూషణలు ఎందుకు? ఏనాడు కూడా సభలో ఇటీవల కాలంలో గత 10 ఏళ్లుగా ఇటువంటి సందర్భం రాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ అసలే బీఆర్ఎస్ని ఎదుర్కోవడం కష్టంగా ఉన్న సమయంలో ఎందుకంటే కేవలం కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రసంగించేందుకు మహా అయితే రేవంత్ రెడ్డి అలాగే లేదా శ్రీధర్ బాబు లేదా బట్టి విక్రమార్క. అయితే మొన్న జరిగిన సభలో వీళ్ళే ప్రధానంగా మాట్లాడింది. ఇక పొన్నం ప్రభాకర్ కావచ్చు, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇక మిగతా నేతలు ఎవరు కూడా అంతగా బీఆర్ఎస్కి కౌంటర్ అటాక్ చేయలేని పరిస్థితి. ఓవైపు ఇలా ఉంటే పార్టీ పరిస్థితి మళ్ళీ మధ్యలో ఇటువంటి ప్రకటనలు లేదా ఇటువంటి వ్యాఖ్యలు అవసరమా అని పెదవి విరుస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. అయితే ఇది ముమ్మాటికి సెల్ఫ్ గోలే, అటు కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ఉంది, ప్లస్ బీఆర్ఎస్కి ఇది మైలేజ్ ఇచ్చే విధంగా ఉందంటూ ఒక టాక్ అయితే నడుస్తుంది. చూడాలి మరి ఈ అంశం. అసలే ఓవైపు తరచూ పర్యటనలు చేస్తూ ఉంటారు రేవంత్ రెడ్డి, ప్రజలకు అందుబాటులో ఉండరు. సచివాలయం ఇక్కడ కట్టారా లేకపోతే ఢిల్లీలో కట్టారా అనే విధంగా ఆయన వ్యవహరిస్తున్నారా అనే ప్రజల్లో ఒక టాక్ అయితే ఉంది. అది జాతీయ పార్టీలను గెలిపించుకుంటే ఇదే పరిస్థితి అనే ఒక అభిప్రాయం కూడా నెలకొంది. అయితే ఈ నేపథ్యంలో అసెంబ్లీని సజావుగా నడిపేయడం కూడా రావట్లేదు అనేది ప్రధాన పార్టీకి ప్రభుత్వానికి
సజావుగా సాగనీయట్లేదు, సభను కూడా వినియోగించుకోవట్లేదు అనే టాక్ కూడా నడుస్తుంది. అయితే చూడాలి మరి దీన్ని బీఆర్ఎస్ ఏ విధంగా మైలేజ్గా తీసుకుంటుంది, ముందు ముందు ఏ విధంగా పోరాటాలు చేస్తుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున ఈ విషయం ఇప్పట్లో సమసిపోయే అంశంగా లేదు. ఎందుకంటే మహిళా నేతలపై అటువంటి వ్యాఖ్యలు నిండు సభలో, ఒక ప్రజాస్వామ్యబద్ధంగా నడిచే సభలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడంపై అసలు దుమారం రేపాయి కదా. అయితే దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుందో చూడాలి. అలాగే కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం ప్రస్తుత రాష్ట్ర రాజకీయ కాంగ్రెస్ ప్రభుత్వం మీద కోపంగా ఉందనే సమాచారం మాత్రం ఉంది.